నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ తర్వాత అక్కడ కోర్టు ఆర్డర్స్ కట్టొచ్చు అనగానే కాంగ్రెస్ ప్రభుత్వం నల్ల బ్యాడ్జీలను ధరించి పార్లమెంట్లో దర్శనమిచ్చింది. ఆ తర్వాత ఆలయాన్ని ఎందుకు కట్టాలి, అక్కడ ఒక కాలేజ్ కట్టొచ్చు కదా, అక్కడ ఒక హాస్పిటల్ కట్టొచ్చు కదా, ఇలా చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ ఇదే అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ గత నెల జనవరి 22వ తారీఖున జరిగింది. ఫిబ్రవరి 22వ తారీఖు వరకు కూడా, అంటే ఒక్క నెల రోజుల్లో ఆ చుట్టుపక్కల అభివృద్ధి ఎంత జరిగింది అంటే ఎంతో మందికి ఉపాధి, లక్షల మందికి అన్నదానం, ఆకలితో అలమటించే వాళ్ళకు కుల మతాలకు అతీతంగా అన్నదానాలు, కుల మతాలకు అతీతంగా వ్యాపారాలు చేసుకుంటారు. అక్కడ ఉపాధి అవకాశాలు దొరికాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక్క నెల రోజుల్లో స్వామివారికి వచ్చిన విరాళాలు రికార్డు సృష్టిస్తున్నాయట. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఫిబ్రవరి 22 వరకు బంగారం, వెండి, డబ్బులు, చెక్ ఇలా వచ్చిన ఆదాయం మొత్తం 25 కోట్లని ట్రస్ట్ కార్యాలయం ఇన్ఛార్జ్ ప్రకాష్ గుప్తా తెలిపారట. అంతేకాదు, అయితే ఆన్లైన్ వచ్చిన అమౌంట్ దీంట్లో లేదు. ఆన్లైన్ ద్వారా ఎంత వచ్చింది అనేది తెలియదు. హుండీలలో మాత్రమే చెక్కుల రూపంలో, వెండి రూపంలో, బంగారం రూపంలో, అలాగే పైసల రూపంలో ఇచ్చినవి 25 కోట్లు ఆదాయంలో. అంటే స్వామివారికి వచ్చే విరాళాలలో ఆలయ డెవలప్మెంట్కి సంబంధించి ఈరోజు అయోధ్య రామ్లల్లా మొదటి స్థానంలో ఉన్నారట. అంతేకాదు, ఆన్లైన్ చెల్లింపు లెక్క కాకుండానే 25 కోట్లు స్వామికి కానుకలు వచ్చాయని చెప్పారు. శ్రీరామనవమి రాబోతోంది త్వరలోనే. శ్రీరామనవమికి 50 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు అనుకుంటున్నారట. ఇప్పటి వరకు ఈ నెల రోజుల్లో స్వామివారిని దర్శించుకున్న భక్తులు 60 లక్షల మందట. 30 రోజుల్లో 60 లక్షల మంది అంటే సగటున ప్రతిరోజు 2 లక్షల మంది అయోధ్య రామ్లల్లాను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు. తమకు తోచిన సహాయాన్ని రామ్లల్లాకు విరాళంగా ఇస్తున్నారు, కానుకలుగా అందిస్తున్నారు. అందుకే ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చిన రద్దీని చూసిన ట్రస్ట్ అయోధ్య రామ్లల్లా శ్రీరామనవమి సందర్భంగా దర్శించుకునే భక్తులు ఆ 2 రోజుల్లోనే 50 లక్షల వరకు అవ్వచ్చు. కాబట్టి వాళ్లకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను చేయడంతో పాటు 4 ఆటోమేటిక్ కౌంటింగ్ సెంటర్లు, అలాగే 1 డజను ఎవరైతే విరాళాలు కానుకలు చెల్లిస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించిన కంప్యూటరైజ్డ్ రసీదు కోసం 1 డజను అవి ఆర్డర్ ఇచ్చారట. ఈ పూర్తి బాధ్యతను కూడా ఎస్బీఐకి అప్పచెప్పారట. దీంతో ఎస్బీఐలో కూడా ఎంప్లాయీస్ని పెంచారు, వాళ్లకు ఉపాధి దొరికింది. వాళ్ళు 2 షిఫ్ట్ల చొప్పున అయోధ్య రామ్లల్లా ఏమంటారు గుడి ఆవరణంలో వర్క్ చేస్తున్నారట. ఒక ఆలయాన్ని కాపాడుకుంటే ఆ ఆలయం ద్వారా ఉపాధి, ఆకలి, వైద్యం, ఉద్యోగం ఎన్ని లభిస్తాయి. అండ్ ఆధ్యాత్మిక చింతన, ధర్మం మీద ఒక నమ్మకం, మన ముందు తరాలకు మన ఆనవాళ్ళను చూపించే చిహ్నాలు ఎన్ని మిగులుతాయి అనేది, ఎన్ని ఉంటాయి అనేది అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ తర్వాత తెలియని కొంతమంది మూర్ఖులకు అర్థమై ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.